హే హాయ్ ఈరోజు వీడియో ఏంటంటే చిన్నపిల్లలకి మనము స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం యూస్ చేసే సోప్ కాకుండా వాళ్ళు రికమెండ్ చేసే సోప్లో pH వాల్యూ ఎలా ఉంటుంది ఏంటి అని మనం చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు అది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనకి హెల్తీగా యూస్ చేసుకోవచ్చు అనుకుంటే 5.5 రేటింగ్ అయితే ఉంటుంది దానికి. సో నేను చెక్ చేశాను, ఎందుకంటే నేను ట్రస్ట్ చేయడం లేదు. సో నిజమా కాదా అని ఒకసారి చెక్ చేసాను. లిటరలీ నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసి సోప్ మీద ఇలా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేసిన పేపర్ అవ్వచ్చు, మనం బయట మార్కెట్లో తీసుకున్న పేపర్ అవ్వచ్చు, సోప్ బేస్ మీద వేసామనుకోండి, అది వాటర్ సోప్ అని అబ్జర్వ్ చేసుకొని అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా రిజల్ట్ అయితే మనకు చూపిస్తుంది. సో నేను ఇది ట్రై చేశాను, అది 100% వర్క్ అయింది. ఏంటంటే నేను 5.5 రేటింగ్ అని చెప్పాను కదా, సేమ్ అక్కడ మెన్షన్ చేసినదే ఇక్కడ కూడా సేమ్ కలరే వచ్చింది. ఎలాంటి గ్రీనిష్ అలా ఏం రాలేదు. అది ఎంత మాత్రం నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పేపర్లో మాత్రం అలాగే మెన్షన్ చేసింది. దట్టు నేను యూట్యూబ్లో కూడా సర్చ్ చేశాను. సో సర్చ్ చేస్తే వాళ్ళు కూడా అలాగే మెన్షన్ చేశారు. కాబట్టి మనం పిల్లలకి ఇలాంటి సోప్స్ హెల్తీగా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోసారి మైసూర్ శాండిల్, సంతూర్కి కూడా చెక్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? చెక్ చేయాలా వద్దా? చెక్ చేయాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, కంపల్సరీగా చెక్ చేస్తాను. సో చిన్నపిల్లలకి ఇలాంటి సోప్ యూస్ చేయడమే స్కిన్కి చాలా బెటర్. సో వాళ్ళ స్కిన్ పొడిబాడకుండా బాగుంటుంది, అంటే రఫ్గా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇలా చెక్ చేసుకొని పిల్లలకి యూస్ చేస్తే నా ఒపీనియన్ బెటర్. డూ సబ్స్క్రైబ్.